ఇప్పుడు December 5th సినిమా రిలీజ్ అవుతుంది పుష్ప 2. 4th ప్రీమియర్స్. టికెట్ రేట్స్ వచ్చేసి 800 పెట్టారు 4వ తారీఖు ప్రీమియర్స్ కి. దాని మీ అభిప్రాయం ఏంటి? అంటే ఫ్యాన్స్ అయితే చూస్తారు, ఎంత టికెట్స్ పెట్టినా ఖచ్చితంగా చూస్తారు. ఫ్యామిలీస్ కి అయితే ఇది ఖచ్చితంగా ఇబ్బంది, ఎందుకంటే దీని వల్ల ఒక విధంగా ఓటీటీస్ ఎంకరేజ్ చేసినట్టు ఈ సినిమా రేట్లు పెంచడం. ఎవరైనా ఆ సినిమా రిలీజ్ డేట్ రోజు చూడాలని ఉంటుంది, ఫ్యామిలీస్ కైనా ఫ్యాన్స్ కైనా కొంచెం ఎక్సైట్మెంట్. ఎందుకంటే కంప్లీట్ మంచి మాస్ మూవీ కాబట్టి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు ఫ్యామిలీస్ కూడా ముందే చూడాలని. ఎందుకంటే మళ్ళీ మధ్యలో సీన్స్ ఏమైనా తీస్తారేమో అని ఒక డౌట్ కూడా ఉంటది. ఫస్ట్ రోజు అయితే అన్ని ఉంటాయి, ఒకవేళ మళ్ళీ సెకండ్ థర్డ్ డే అయితే మన సీట్స్ కట్ చేస్తారేమో అని ఒక డౌట్ కూడా ఉంటది కొంతమందికి. సో అందరు ఫస్ట్ డే సెకండ్ డే చూడాలని అనుకుంటారు. December 5th నుంచి ఒక అరౌండ్ 450-500 దాకా ఉంది టికెట్ రేటు. సో ఎంత పెడితే బాగుంటుందని, ఎంత లైన్ వరకు లాస్ట్ లిమిట్ ఎంత వరకు పెడితే అందరూ చూడగలిగేలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు అఫోర్డబుల్ గా? ఫస్ట్ థింగ్ ఎంటర్టైన్మెంట్ ఈ మధ్య రోజుల్లో కాంపిటీషన్ ఎక్కువైపోయి కమర్షియల్ చేసేస్తుంది, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పటికీ ఓటీటీ అనేది చాలా ఎక్కువ ఎక్స్ప్లోర్ అయిపోయింది, అందరికి అఫోర్డబుల్ లో ఉంది ఓటీటీ. ఆ డబ్బులు పెడితే మనం ఇంట్లో చూసుకోవచ్చు కదా, 1 year ప్యాకేజ్ ఉంటది అనే మైండ్ సెట్ క్రియేట్ అయిపోతుంది. సో ఇట్స్ కంప్లీట్లీ కమర్షియల్ అని నా ఒపీనియన్. నా ఒపీనియన్ కాదు, చాలా వరకు మిడిల్ క్లాస్ ఎఫర్ట్ చేసే వాళ్ళ ఒపీనియన్ కూడా అదే. సినిమాకి ఇంత ఖర్చు పెట్టాలా, ఒక ఫ్యామిలీని తీసుకెళ్తే అన్ని కలిపి ఒక 4,000-5,000 అవుతాయి ఖర్చు. సో ఏంటంటే 300 వరకు ఓకే, ఎందుకంటే ఒక మంచి ఎంటర్టైన్మెంట్. 300 సింగిల్ స్క్రీన్ లేదండి, 300 అనేది మల్టీ. ఎందుకంటే వాళ్ళ దగ్గర కంటెంట్ ఉన్నప్పుడు అంత అవసరం లేదు, పెంచాల్సిన అవసరం లేదు. నీకు చాలా రోజులు ఆడిద్ది. ఎందుకంటే ఇంకా మన దగ్గర కంటే ఇంకా నార్త్ లో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి, అక్కడ బాగా ఇదైపోయింది. సో ఏంటంటే వాళ్ళకి ఇదంతా కొత్తదనం. మా సినిమా అనేది మనకి ఎప్పటి నుంచో ఒక ఇది ఉంది, మనకు మాస్ అంటే మొదటి నుంచి ఓకే. ఇప్పుడు అంటే కొత్త రకరకాల కంటెంట్లు వస్తున్నాయి, మనం తెలుగు ఆడియన్స్ ఏదైనా ఆదరిస్తారు, ఎవరినైనా ఆదరిస్తారు. నో డౌట్ ఇండియాలోనే ఆదరించే పీపుల్ ఎవరు ఉన్నారంటే 2 తెలుగు స్టేట్స్. సినిమాలో దమ్ము ఉంటే ఎవడైనా సరే. ఇంకోటి ఏంటంటే ఇంకా నార్త్ లో ఏంటంటే వాళ్ళకి ఇంకా ఆ పుష్ప అది అలా పాకింది స్లో పాయిజన్ లాగా. సో ఇప్పుడు ఆబ్వియస్లీ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో ఉంటది. కంపేర్ ఏంటంటే అక్కడ కొంచెం మార్కెట్ ఎక్కువ పెరిగిద్దని నా అభిప్రాయం మన దగ్గర కంటే. సో డెఫినెట్లీ ఓపెనింగ్స్ అని బ్లాస్ట్ అయిపోయింది. సో ఫైనల్ గా టికెట్ రేట్స్ కంట్రోల్ లో పెట్టుకుంటే బాగుంటుంది. డెఫినెట్లీ తగ్గిస్తే